శాంతికి ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష ఎదురవుతోంది. ఒకవైపు ఒమన్ వేదికగా శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు యుద్ధ నౌకలతో బెదిరింపులకు దిగుతున్న అమెరికాకి ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. తమపై యుద్ధం రుద్దినా సరే యురేనియం శుద్ధిని ఆపే ప్రసక్తే లేదంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించిన, ట్రంప్ సర్కార్ ఆర్థిక ఆంక్షలు విధించినా తాము వెనక్కి తగ్గేది లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. అసలు చర్చలు జరుగుతుంటే ఈ యుద్ధ వాతావరణం ఎందుకు? ఇరాన్ ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికాతో జరుగుతున్న అణు చర్చల మధ్య ఇరాన్ చేసిన తాజా ప్రకటన పశ్చిమాసియా రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. అణు కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, యురేనియం శుద్ధి ప్రక్రియ తన సార్వభౌమ హక్కు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తేల్చి చెప్పడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అమెరికాతో యుద్ధం ముంచుకొచ్చినా సరే ఈ అంశంలో రాజీ ఉండదని చెప్పడం ద్వారా ఇరాన్ తన వైఖరిని మరింత కఠినంగా ప్రకటించినట్లయింది. శాంతి చర్చల పేరుతో తమను ఒత్తిడి చేయడం, బెదిరించడం అస్సలు సాధ్యం కాదని ఆయన స్పష్టంగా చెప్పడం వాషింగ్టన్కు ఒక స్పష్టమైన రాజకీయ సంకేతంగా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ దృష్టిలో యురేనియం శుద్ధి అనేది కేవలం అణు కార్యక్రమం మాత్రమే కాదని, అది తమ జాతీయ గౌరవానికి, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంగా భావిస్తోంది. ఏ దేశం తమకు ఏం చేయాలో చెప్పే హక్కు లేదన్న భావన ఇరాన్ రాజకీయ వ్యవస్థలో చాలా లోతుగా పాతుకుపోయింది. అందుకే అబ్బాస్ అరాగ్చి తన వ్యాఖ్యల్లో పదే పదే మన ప్రవర్తనను శాసించే హక్కు ఎవరికీ లేదు అని చెప్తూ వస్తున్నారు. ఇదే సమయంలో తమ సరిహద్దుల్లో ఉన్న అమెరికా సైనిక కదలికలపై ఇరాన్ ఏమాత్రం భయపడడం లేదని అరాగ్చి స్పష్టం చేశారు. అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మోహరింపుపై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పడం ద్వారా అమెరికా చేసే శక్తి ప్రదర్శనకు తాము లొంగబోమన్న సందేశాన్ని ఇరాన్ ఇస్తోంది. ఒకవైపు చర్చలు అంటూ మాట్లాడుతూనే మరోవైపు యుద్ధ నౌకలు సైనిక బలంతో బెదిరింపులకు పాల్పడడం అమెరికా ద్వంద్వనీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ మాటలు ఇరాన్ ప్రజల్లో జాతీయవాద భావాలను మరింత బలపరిచేలా ఉన్నాయి. అమెరికా అనుసరిస్తున్న ఈ ధోరణి వల్ల చర్చలపై తమకు నమ్మకం సడలుతోందని అరాగ్చి తెలిపారు. ఒమన్ వేదికగా జరుగుతున్న ఇరాన్ అమెరికా చర్చలు బయటకు శాంతి ప్రయత్నాల్లా కనిపిస్తున్నా లోపల మాత్రం తీవ్ర అనుమానాల మధ్య సాగుతున్నాయన్నది ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఒకవైపు డైలాగ్ పేరుతో ప్రతినిధులను పంపడం, మరోవైపు ఆంక్షలు, సైనిక ఒత్తిళ్లు కొనసాగించడం చర్చల ఆత్మకు విరుద్ధమని ఇరాన్ భావిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు ఆంక్షలు విధిస్తూ ఇవన్నీ చర్చల ప్రక్రియను దెబ్బతీసే చర్యలుగానే ఇరాన్ చూస్తోంది. ఇరాన్ దృష్టిలో ఈ ఆంక్షలే తమ ఆర్థిక కష్టాలకు ప్రధాన కారణంగా చూస్తోంది. చమురు ఎగుమతులపై ఆంక్షలు పడడంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కరెన్సీ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం, ప్రజల జీవన వ్యయం అధికమవడం ఇవన్నీ ప్రభుత్వంపై అంతర్గత ఒత్తిడిని పెంచుతున్నాయి. అందుకే ఈ చర్చల్లో తమ ప్రధాన లక్ష్యం ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడమేనని అరాగ్చి స్పష్టంగా తెలిపారు. అణు కార్యక్రమాల విషయంలో నమ్మకాన్ని కలిగించే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అణుబాంబు తయారీ అన్న ఆరోపణలను తోసిపుచ్చుతూ శాంతియుత అణు కార్యక్రమాలకే తాము కట్టుబడి ఉన్నామని ప్రపంచానికి చెప్పాలన్న ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ చేస్తోన్న ఆరోపణలపై అరాగ్చి తీవ్రంగా స్పందించారు. ఇరాన్ అణుబాంబు తయారీ కోసం ప్రయత్నిస్తోందన్న వాదన పూర్తిగా అసత్యమని ఆయన ఖండించారు. తమ అణు కార్యక్రమం అంతా శాంతియుత ప్రయోజనాల కోసమేనని, విద్యుత్ ఉత్పత్తి, శాస్త్రీయ అభివృద్ధికే ఉపయోగపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. అయితే ఈ మాటలను పశ్చిమ దేశాలు ఎంతవరకు నమ్ముతాయన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాల వల్ల ఇరాన్పై అనుమానాలు ఎప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇరాన్ తన వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అమెరికాతో చర్చలు ఫలించకపోతే ప్రత్యామ్నాయ శక్తి కేంద్రాల మద్దతుతో ముందుకు సాగేందుకు ఇరాన్
సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చైనా, రష్యాలు ఇప్పటికే అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా గ్లోబల్ రాజకీయాల్లో ఒక సమాంతర విధానాన్ని నిర్మిస్తున్నాయి. అటువంటి శక్తుల దగ్గర ఇరాన్ నిలబడడం ద్వారా అమెరికాపై ఒత్తిడి పెంచాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ అమెరికా చర్చలు ప్రస్తుతం అత్యంత సున్నిత దశలో ఉన్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నా మరోవైపు మాటల యుద్ధం, వ్యూహాత్మక చర్చలు పెరుగుతున్నాయి. యురేనియం శుద్ధిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమన్న ఇరాన్ ప్రకటన, అమెరికా ఆంక్షలు ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. శాంతి ఒప్పందం వైపు ఈ చర్చలు వెళ్లాలంటే రెండు పక్షాలు పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు మాత్రం నమ్మకానికి మించిన అనుమానాలే ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో పశ్చిమాసియా భవిష్యత్తును అవే నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది.